శ్రీముఖాలు సిద్ధమైనవి రారాజా. మామ, ఈ అస్త్రంతో పాండవులకు ఎక్కడా నిలువ నీడ కూడా దొరకదు. వారి అజ్ఞాతవాసం గంగపాలైనట్లే. ఈ శ్రీముఖాలు దేశ దేశాల రాజులకు వెంటనే పంపించండి. కౌరవుల పౌరుష ప్రతాపాలతో పాటు వారి ప్రతిభా విశేషాలు కూడా ప్రకటితం కావాలి. ఇదొక్కటే చాలదు కర్ణ. వీటితో పాటు వేగులను కూడా దేశం నలువైపులకు పంపుతాం. పాండవుల దాడ తెలియగానే వచ్చి వారు మనకు విన్నవిస్తారు. బాగు బాగు. మా దుశ్శాసనుడు పల్లాగంలో ఈ మామనే మరపిస్తున్నాడే. రారాజులకు విజయం. వేగులారా, పాండవులు అజ్ఞాతవాసం ప్రారంభించారు. వారు ఏ వేషాలలో ఉన్నా, ఎక్కడున్నా వారి దాడులు తీసి వెంటనే మాకు విన్నవించాలి. పాంచాల, చేది, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, మత్స్య, మగధ, శూరసేన దేశాలు శోధించండి. వారి గుట్టు కనిపెట్టి రట్టు చెయ్యండి. చిత్తం దేవరా, ప్రాణాలకైనా తెగించి వారి దాడ తీసుకొస్తాం. ద్వారకా నగరానికి మాత్రం మీరు వెళ్ళనక్కర్లేదు. చిత్తం. అక్కడికి యువరాజులే స్వయంగా వెళతారు కాబోలు. అవును మామ, పాండవులు ద్వారకా నగరంలోనే ఉంటే ఆ నల్లవాడి మాయలు, మంత్రాలు ఈ వేగులకు అర్థం కావు. అక్కడికి మనమే వెళతాం. భలే దుశ్శాసన. దీనికి తోడుగా మరో పథకం కూడా మనం ఏర్పాటు చేశాం అల్లుడు. జీమూత. సుయోధన, మన జీమూత మల్లుడు పంతాలు తరుస్తూ దేశ దేశాలు తిరిగి మల్లుల్ని మల్ల యుద్ధానికి కవ్విస్తాడు. అతన్ని ఓడించగలవారు ఈ భరతఖండంలో భీముడొక్కడే. ఎక్కడైనా మన జీమూతుడు ఓడితే అక్కడ భీముడు ఉన్నట్టే, అవలేలగా మన చేతికి చిక్కినట్టే. జీమూత మల్ల, భీముని ప్రచ్ఛన్న వేషాన్ని విచ్ఛిన్నం చేసి బయటకు రప్పించే ఘనకార్యం నీ భుజస్కంధాల మీద మోపుతున్నాం. నీ విజయమే మా విజయం. జాగ్రత్త. చిత్తం మహారాజా, ఈ జీమూతమల్లుని బాహుబలము, బుద్ధిబలము ప్రభువునే తిలకిస్తారు. రాతకార్యం నిర్వర్తించి గాని రారాజుల సముఖానికి తిరిగి రాను. మంచిది. విలంబి, హే విలంబి, మీరిరువురు జీమూతుని వెంట తోడుగా వెళ్ళండి. మీ చాకచక్యం ప్రదర్శించి పాండవులను పసికట్టండి. వెంటనే వచ్చి మాకు నివేదించండి. చిత్తం ప్రభు. పంచభర్తృకయైన పాంచాలి నవఖండ భూమండలాధీశ్వరుడనై పరరాజ మద సంభరణ భీకర భుజాబల సమగ్రుండనై జగత్ప్రఖ్యాతిగాంచిన నన్నుగాంచి పరిహసిస్తుందిగా. ఆ పాండవ జంబుకాలు బూరు పేరు లేకుండా అడవుల్లో అల్లాడి నశించాల్సిందే. ఈ ధార్తరాష్ట్ర సింహాలు ఈ కురు సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించాల్సిందే. అదే నా ఆశయం. అప్పుడు గాని నా పగ చల్లారదు.